మనతో మాట్లాడే ఎమ్మెల్యే పాల్వ హరీష్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానమంత్రి మోడీ అట్లాగే హోంమంత్రి అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా కూడా కోరుతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం హక్కు ఉందండి అడగడానికి? అంత జాతి వ్యతిరేక శక్తులందరినీ ఒక దాటి మీద నడిపించడానికి ఈ సిగ్గుమాలిన రాహుల్ గాంధీ వాళ్ళ దేశాన్ని ఉద్ధరిస్తాడు. ఒక సీటు గెలిచే దమ్ము లేదు, ఒక రాష్ట్రాన్ని గెలిచే దమ్ము లేదు. అక్కడ ప్రధానమంత్రి నివాసం ముంగట హై సెక్యూరిటీ జోన్లో ఇవాళ డ్రామాలు ఆడడానికి వచ్చింట. పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధం, స్పీకర్ గారు సిద్ధం అని చెప్తే చర్చకు ముఖం చాటేసి ఇవాళ చర్చ ద్వారా ప్రజాస్వామ్యంలో చర్చ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతుందా? రోడ్డు మీద నువ్వు అడ్డంగా డ్రామా చేస్తే పరిష్కారం అవుతుందా? ఈ డ్రామాబాజీ ఆపండి. ఈ సంఘ వ్యతిరేక శక్తులు, దేశ వ్యతిరేక శక్తులకు నాయకత్వం వహిస్తున్నారు కదా, ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెడతారు. ఎన్నిసార్లు 99 సార్లు మిమ్మల్ని ఓడగొట్టినా ఇంకా సిగ్గు రాలేదు. 21 రోజులు ధర్నా చేసినా కూడా ఎవరు ప్రభుత్వం నుంచి ప్రతినిధులు ఎవరు రాలేదు, మాట్లాడలేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. 21 రోజులు ఎవరు ధర్నా చేశారండి? ధర్నా చేసిన ఆయన ఎవరు? ఆయన గతంలో క్లైమేట్ యాక్టివిజం పేరిట చైనా మరియు వేరే విదేశీ శక్తుల అండదండలతోటి ఇవాళ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి జైలు పోయొచ్చిన వ్యక్తి ఇవాళ మీకు పూజనీయుడైన ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని గతంలోనే అభియోగం ఉన్నది. మళ్ళీ ఇవాళ జార్జ్ సోరోస్ దగ్గర నుంచి మొదలు పెడితే విదేశీ శక్తులన్నీ భారతదేశం మీద కాచుకొని ఉన్నాయి. ఈ భారతదేశాన్ని ఎట్లా వీకెండ్ చేద్దాం, ఎట్లా నిర్వీర్యపరుద్దాం, వాళ్ళకి వాళ్ళ నాయకత్వం వహించేది రాహుల్ గాంధీ అనే తేటతెల్లమైపోయింది. ప్రజలు ఇంకనైనా గుర్తించాలి. ఈ 20 రోజులు హాలిడేకి పోయిన వ్యక్తి ఇవాళ దేశాన్ని ఉద్ధరిస్తాడా? ఇక్కడ స్టూడెంట్స్ అందరూ, విద్యార్థులందరూ ధర్నా చేస్తూ ఉంటే 20 రోజులు వేరే దేశానికి హాలిడేకి పోయిండు. ఇప్పుడు వచ్చిన తగుదనమ్మా అని దేశాన్ని ఉద్ధరించడానికి. కాబట్టి ఈ డ్రామాబాజీ కట్టిపెట్టండి. ఆయన ఎల్ఓపిగా పనికిరాడు, విపక్ష నాయకుడిగా ఆయన రాజీనామా చేయాలి. అంటే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటున్నారని చెప్పేసి కూడా కామెంట్లు వస్తాయి. దేశద్రోహులు కాదు, నిజంగా దేశద్రోహులే ఉన్నారు. మీరు చూడండి, ఎవరైతే గతంలో దేశాన్ని అస్థిరపరచడానికి సిద్ధమైనరో, ఎవరైతే సిఏఏకి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరో ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్కు వ్యతిరేకంగా ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరికీ ఇవాళ అక్కడ ఒక వేదిక కల్పించాడు. ఆ వేదికకు నాయకత్వం వహించడానికి ఆయన తహతలాడుతాడు. నువ్వు వేదికకు నాయకత్వం వహించలేవు, దేశాన్ని నాయకత్వం వహించలేవు. వట్టి మాటలు గట్టిపెట్టు. ఇకనైనా నువ్వు ఏమైనా ప్రజలకు న్యాయం చేయి. అంటే పార్లమెంట్లో చర్చకు మేము సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్లమెంట్లో చర్చకు రావట్లేదు, అనవసరంగా ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు, భారతదేశ ప్రజలను కూడా రాంగ్ స్టేట్మెంట్లు కూడా పంపిస్తున్నారు అని చెప్తున్నారు. ఒక దేశ విద్రోహ శక్తుల చేతుల్లో కూడా వీళ్ళందరూ కాక్రోచ్ జనతా పార్టీ కానీ ఇక్కడ ఉన్న ధర్నా చేస్తున్న వాళ్ళు 21 రోజులు నిరాహార దీక్ష చేస్తున్న దాంట్లో కూడా పాల్గొన్న వాళ్ళందరూ కూడా కేవలం దేశ విభజన కోసం మాట్లాడుతున్నారు తప్పించి విద్యార్థుల కోసం మాట్లాడలేదని చెప్తున్నారు. ఒకవేళ మీకు అంతగా మేము అవకాశం ఇస్తున్నాం పార్లమెంట్లో చర్చించడానికి, మీరు సిద్ధంగా ఉన్నారా అని కూడా బీజేపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన చర్చించడానికి అయితే పార్లమెంట్లో చర్చకు మేము సిద్ధమని చెప్పేసి కూడా రాహుల్ గాంధీకి అట్లా కాంగ్రెస్ పార్టీకి కూడా బీజేపీ నాయకులు అయితే సవాల్ విసురుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.